సీఎం రేవంత్ అలా ఎందుకు మాట్లాడారు? మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పవర్లో ఉండడం కొందరికి ఇష్టం లేదా? కావాలనే సీఎంపై బురద జల్లేందుకు చూస్తున్నారా? మాటలతోనే ప్రత్యర్థులను రేవంత్ దెబ్బ కొడుతున్నారా? రేవంత్ మాటలపై మరి ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏది ఏమైనా రాహుల్ రాకతో చేరాత మారుతుందా? పాత పద్ధతులకు ఆయన చెక్ పెడుతున్నారా? ఫ్యూచర్ ప్లాన్ తోనే రేవంత్ మాటలు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ మాటలకు పెరుగుతున్న మద్దతు. తెలంగాణలో ఊపందుకున్న బీసీ నినాదం. బీసీలకు పెద్దన్నగా నిలిచిన సీఎం రేవంత్. సంక్షేమంతోనే ప్రతిపక్షాన్ని దెబ్బ కొడుతున్న రేవంత్. సీఎం రేవంత్ ఏది చేసినా దానికి ఫ్యూచర్ ప్లాన్ పక్కాగా ఉంటుంది. అయితే ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా కలకలం రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పారు రేవంత్ రెడ్డి. తాజాగా తానే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చెప్పారు. అలా చెప్పడంపై కాంగ్రెస్ లో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే కొందరు బయటపడుతుండగా మరికొందరు మాత్రం లోలోపల నలిగిపోతున్నారని తెలుస్తుంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి ఎవరు అన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది. హైకమాండ్ నిర్ణయం మేరకే ఎమ్మెల్యేల ఎన్నికలు జరిగిన తర్వాత శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా మాట్లాడడం కొందరు తప్పుపడుతూ ఉండగా ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు మాట్లాడడంలో తప్పేమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే తాను మాత్రం 10 ఏళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చెప్పడాన్ని కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సీనియర్ నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బయటపడింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే కావచ్చు. రాజగోపాల్ రెడ్డి అంటే ఒక్కింత అసంతృప్తిగా ఉన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి క్యాబినెట్లోనూ మంత్రులు కొందరు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడ్డారు. చివరకు అధిష్టానం నిర్ణయంతో మంత్రులుగా మారారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు కొందరైతే సామాజిక వర్గం కోణంలోనూ మరికొందరు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి అదృష్టం కొద్దీ వరిస్తుంది, అంతే తప్ప అది శాశ్వతం అని భావించకూడదని సీనియర్ నేతలు కూడా చెబుతున్నారు. గతంలో ఇలా తామే ముఖ్యమంత్రి అనుకున్న వారు సైతం కనీసం మంత్రి పదవిని కూడా దక్కించుకోలేకపోయారన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ లో ట్రెండ్ మారింది. జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటుంది అధిష్టానం. ఇటీవల కాలంలో రాహుల్ జమానాలో ముఖ్యమంత్రులను అంత తేలిగ్గా మార్చే సాంప్రదాయానికి కాంగ్రెస్ తెరదించింది. గతంలో మాదిరిగా సీఎంలను వెంటనే మార్చే సంస్కృతి లేదు. కర్ణాటకలో సిద్ధరామయ్యను చూసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. డీకే శివకుమార్ వంటి బలమైన నేత పోటీ పడినా చివరకు సిద్ధరామయ్యనే కర్ణాటక సీఎంగా మరోసారి కొనసాగించడాన్ని రేవంత్ సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు. ఇటీవల కాలంలో బీసీ ముఖ్యమంత్రి అంటూ నినాదం ఎక్కువైంది. గత ఎన్నికల్లోనే బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని అందుకుంది. ఏకంగా బీసీ రిజర్వేషన్తో తానేంటో బడుగులకు తెలిపారు రేవంత్. అయితే తెలంగాణలో పార్టీని గెలిపించే సత్తాతో పాటు అధికారాన్ని తెచ్చిపెట్టే వర్గంగా రెడ్లకు ముద్రపడింది. అందుకే రేవంత్ రెడ్డి తరపున నేతలు ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రత్యర్థులను బలంగా ఎదుర్కొనడంలోనూ వారికి ధీటుగా కౌంటర్లు ఇవ్వడంలో ముందుండే రేవంత్ నాయకత్వం వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తరహా రాజకీయాలు చేయాలని రేవంత్ ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని కూడా మరికొందరు అంటున్నారు. మొత్తం మీద రేవంత్ మాటలతో పార్టీలో కొందరు జీర్ణించుకోలేకపోయినా ప్రత్యర్థులు మాత్రం మరోసారి తమకు అధికారం కష్టమనే భావనలోకి వెళ్లారు. ఏడాదిన్నర వరకు పాలనను సరిచేసుకున్న సీఎం రేవంత్
ఇప్పుడు సంక్షేమాన్ని అమలు చేస్తూ ప్రజల మనసు గెలుచుకుంటున్నారు. ప్రజల్లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అదే పాజిటివ్ను కొనసాగించేందుకే రేవంత్ అలా మాట్లాడారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా సీఎం రేవంత్ ఏది చేసినా పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే చేస్తారని అధిష్టానం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది.